గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. ఎవరైతే కార్పొరేట్లో వర్క్ చేస్తున్నారో, ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్, సాఫ్ట్వేర్ సెక్టార్, ఎనీ సెక్టార్లో మీరు వర్క్ చేస్తూ ఉంటే ఈ రీల్ మీకు పక్కా యూజ్ అవుతుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూ మంత్స్లో ఈ రీల్ మీకు పక్కా యూజ్ అవుతుంది. సో ఈ రీల్ని మీరు సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే రాబోతున్న కాలంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. మీరు ముందే ప్రీప్లాన్డ్గా ఉంటే మీ జాబ్స్కి, మీ ఫ్యామిలీస్కి చాలా అంటే చాలా బెటర్. సడన్ టైంలో సడన్గా ఆ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయడం కన్నా ముందే ప్లాన్ చేసుకుంటే మన మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీస్ అనేవి సేఫ్గా ఉంటాయి. లేదు అది వచ్చాకనే చూసుకుందాము అని అనుకుంటే అది ఇంకా మీ ఇష్టము. సో నేను ఈ వీడియోలో చెప్పే విషయం ఏంటంటే, నేను ఒక కార్పొరేట్లో వర్క్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం డైలీ 2 to 3 అవర్స్ నా వర్కింగ్ అవర్స్లో కాకుండా నా ఫ్రీ టైంలో, ఇట్ మీన్స్ మార్నింగ్ 6 to 9 ఆర్ ఈవినింగ్ 6 to 11 ఈ టైమింగ్స్లలో డైలీ 2 to 3 అవర్స్ వర్క్ చేస్తూ అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, వినండి. అది ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు గవర్నమెంట్, బట్ ఒక కంపెనీ అనేది మనలాగే ఒక కార్పొరేట్లో ఒక చిన్న జాబ్ చేస్తూ ఒక వ్యక్తికి ఒక ఐడియా వచ్చింది. తను తీసుకుంటున్న జీతం అనేది జస్ట్ 14,000. తన స్టార్టింగ్ జీతం వచ్చేసి 6,000 నుంచి స్టార్ట్ చేశాడు. 6,000 నుంచి వెళ్ళి 14,000కి రావడానికి అతనికి నియర్లీ 3 to 4 years పట్టింది. ఇది 2012 to 16 ఈ పీరియడ్లో అతనికి జరిగింది. అతను ఒక గ్రాడ్యుయేట్. అప్పుడు అతను థింక్ చేస్తాడు, డైలీ ఆఫీస్కి వస్తున్నాడు ఫార్మల్లో, డైలీ 9 to 11 అవర్స్ వర్క్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు, పడుకోవడం, మళ్ళీ సేమ్ రొటీన్. అలా 4 years గడిచాయి. అతనికి ఇంకా జాబ్ అంటే ఇంతేనా, ఇంకా నా లైఫ్ ఇంతేనా అనే ఒక థాట్ స్టార్ట్ అయింది. తన గోల్స్ ఏంటో తనకి క్లారిటీ ఉందా లేదా. సో తను అప్పుడు థింకింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు అతను రీవర్క్ చేశాడు. అంటే అసలు నేనేం చేస్తున్నాను, నేను గ్రాడ్యుయేట్ చదువుకున్నాను. చదువుకొని ఓన్లీ 14,000కే ఎందుకు 14,000 శాలరీకే ఎందుకు వర్క్ చేస్తున్నాను అంటే, అప్పుడు తనకి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, నా దగ్గర స్కిల్స్ ప్రాపర్గా లేవు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వర్క్ స్కిల్స్ ఆర్ డిజిటల్ స్కిల్స్ ఇలాంటివి ఏవీ లేవు. బట్ తనకి ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. ఏంటి అంటే, నేను చదువుకున్నాను, నియర్లీ 15 years చదువుకున్నాను. 15 to 16 years చదువుకొని 15,000కి శాలరీకి జాబ్ చేస్తున్నాను. బట్ నాలాగా చదువుకోకుండా చాలామంది హెవీగా ఎర్న్ చేస్తున్నారు. ఎలా ఎర్న్ చేస్తున్నారు అంటే, సోషల్ మీడియాలో స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని, డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని, వీటి మీద డిపెండ్ అయ్యి ఒక కార్పొరేట్ ఎంప్లాయీ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా పర్ మంత్ 3x శాలరీ ఎర్న్ చేసుకుంటున్నారు. అప్పుడు అతని మైండ్లో చాలా రన్ అయిపోయాయి. వన్స్ అతను థింకింగ్ స్టార్ట్ చేశాక చాలా అంటే చాలా రన్ అయిపోయాయి. ఓకే, నా లైఫ్ ఇది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ ఇది కాదు అని ఒక డిసైడ్ అయిపోయాడు. ఇంకా స్టార్ట్ చేశాడు, అసలు మనం ఎందుకు ఇలా ఉన్నాము, మనతో పాటు చాలామంది ఇలా ఎందుకున్నారు, డిజిటల్ స్కిల్స్ లేకుండా ఏదో కాలేజ్కి వెళ్ళడము, వాళ్ళు చెప్పింది వినడము, ఆ సర్టిఫికేట్ పట్టుకొని కంపెనీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగడము. రియల్గా చూడండి, అంటే మీరు కూడా మనలో చాలామందికి ఫేస్ చేసే ఉంటారు. ఒక కంపెనీకి వెళ్ళాలంటే ఎంతమంది రిఫరెన్స్ అడుగుతూ ఉంటాము. ఫ్రెండ్స్ అని, లేదంటే తెలిసిన వాళ్ళ సీనియర్స్ వాళ్ళ రిఫరెన్స్ ద్వారానో, ఎవరో ఒకరి ద్వారా మనం రిఫరెన్స్ త్రూ జాబ్స్కి అటెండ్ అవుతాం, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటాము. బట్ మనకి ఇచ్చే సాలరీ అనేది చాలా అంటే చాలా తక్కువ. మనం వర్క్ చేసేది చాలా అవర్స్. ఇప్పుడు మనము జనరల్గా కార్పొరేట్ టైమింగ్స్ అనేవి జనరల్గా మనం అందరం క్యాలిక్యులేట్ చేసేది జస్ట్ 9 to 6, 9 hours 10 hours వర్క్ చేస్తున్నాం అని అంటున్నాం. బట్ నువ్వు మార్నింగ్ లేచేది ఆఫీస్కి వెళ్ళడానికి. సో మార్నింగ్ 6, 7కి స్టార్ట్ అయిన నీ వర్క్ అనేది మళ్ళీ రాత్రి వచ్చేసి తిని పడుకునేంత వరకు కూడా అది వర్క్ రిలేటెడే. నాట్ ఓన్లీ 9 to 10 hours నేను కార్పొరేట్ ఎంప్లాయీని, మిగతా అంత టైం నాది అంటే ఇట్స్ రాంగ్ థింకింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి 1 hour జర్నీ చేస్తున్నావు, ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి రావడానికి 1 hour జర్నీ చేస్తున్నావు. ఈ టైం కూడా ఆఫీస్కే రిలేటెడ్ చేస్తున్నాం కదా.
సో ఇవన్నీ ఈ ఆలోచనలతో తను చాలా అంటే చాలా చాలా గట్టిగా థింకింగ్ చేస్తున్నాడు. చేస్తూ తనకి తన మైండ్ సెట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో జాబ్ అనేది నన్ను ఒక మిషన్ లాగా ఈ కంపెనీ వాడుకుంటుంది అనే ఉద్దేశం తనకు వచ్చేసినప్పుడు, చలో నేను కార్పొరేట్ టైమింగ్స్ కాకుండా, కార్పొరేట్ స్ట్రెస్ లేకుండా డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని, డిజిటల్ మార్కెటింగ్ లేదు అంటే వీడియో ఎడిటింగ్ స్కిల్స్, సోషల్ మీడియా ఎడిటింగ్ స్కిల్స్, ఇన్స్టాగ్రామ్ గ్రోత్, యూట్యూబ్ గ్రోత్. ఇప్పుడు జనరల్గా చూడండి, యూట్యూబ్ అనేది మనం డైలీ యావరేజ్గా ఒక పర్సన్ యావరేజ్గా 30 to 40 minutes, యాజ్ పర్ రీసెంట్ అనాలిసిస్ 30 to 40 minutes ఒక పర్సన్ డైలీ యూట్యూబ్ చూస్తున్నాడు. 1 to 2 hours డైలీ ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేస్తున్నాము, స్క్రోల్స్, ఎంటర్టైన్మెంట్ కోసం అని. ఇలా ప్రతి దానికోసం ఏదో ఒక దానికోసం మనము సోషల్ మీడియాలో మనకు దొరికిన ఖాళీ టైంని అందులో స్పెండ్ చేసుకుంటున్నాం. బట్ కంపెనీ అలా చూడట్లేదు. ఇన్స్టాగ్రామ్ కూడా ఒక కంపెనీ. ఆ కంపెనీకి ఇన్కమ్ వస్తుంది, యూట్యూబ్కి ఇన్కమ్ వస్తుంది. బట్ యూట్యూబ్ అనేది ఒక ఫిజికల్ ఎక్కడైనా మీరు చూసారా ఇప్పటివరకు? యూట్యూబ్కి ఫిజికల్ ఆఫీస్ మన ఇండియాలో ఎక్కడైనా యూట్యూబ్ ఆఫీస్ చూసారా? ఇన్స్టాగ్రామ్ ఆఫీస్ చూసారా? లేదే. మరి మనం ఎందుకు ఇలా డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ, సరే మనకు శాలరీ అవసరము కాబట్టి మనం జాబ్ చేసుకుంటూ కూడా ఎందుకు ఒక సైడ్ ఇన్కమ్ లాగా, ఈ ఫ్యామిలీకి సపోర్ట్ లాగా ఇలా ఎందుకు చేయకూడదు? అంటే చాలామంది ఆన్లైన్ అంటే భయపడుతున్నారు, స్కామ్స్ అవుతాయి అని చెప్పేసి. అంటే చాలా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ అన్ని ఆన్లైన్ బిజినెస్ అనేవి స్కామ్స్ లేవు. మీకు కావాలంటే నేను చేస్తున్న ఈ ఆన్లైన్ బిజినెస్లో మీరు సెర్చ్ చేయండి, ఫస్ట్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోండి. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. మనకి MCA అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అంటే MCA సపోజ్ మన దగ్గర ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీకి సర్టిఫైడ్, గవర్నమెంట్ అనేది జెన్యూన్ కంపెనీ అని చెప్పేసి గవర్నమెంట్ సర్టిఫైడ్ ఇస్తుంది. సో ఆ ప్రాసెస్ ఏంటంటే MCA, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో ఆ కార్పొరేట్ అఫైర్ నుంచి మనకి ఈ కంపెనీకి GST కూడా మనకి రిజిస్టర్ అయిపోయింది. సో ఆ పర్సన్కి అంత థింకింగ్ వచ్చేసి, ఆ పర్సను ఒక కంపెనీ, తన ఓనరు, నేను ఈ కంపెనీని రన్ చేస్తున్నాను, నా కింద ఎంప్లాయీస్ అవ్వాలి అనే ఆలోచన తనకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను థింకింగ్ చేసింది ఏంటంటే, ఈ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ ఓన్ బిజినెస్. అంటే ఈ కంపెనీ కంప్లీట్గా అందరికీ ఓనర్సే. ఈ కంపెనీలో ఎవరైతే జాయిన్ అయిపోయి వర్క్ చేస్తూ ఉంటారో మీరందరూ ఓనర్సే. నేను ఒక్కడిని ఓనరు, మీరు నా కింద వర్క్ చేయాలి అనే ఆలోచన కూడా తను ఇప్పుడు పెట్టుకోలేదు. సో ఈరోజు ఈ కంపెనీ 100 crores 100 కోట్ల టర్న్ ఓవర్ అయిపోయింది. అతను ఈ కంపెనీ స్టార్ట్ చేసింది 2015 or 16. ఆ టైం పీరియడ్లో ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈ కంపెనీ 100 కోట్ల టర్న్ ఓవర్ అయిపోయింది. ఈ కంపెనీలో జాయిన్ అయిపోయి ఎవరైతే ఈ కంపెనీలో ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేస్తున్నారో, అఫిలియేట్ మార్కెటింగ్గా వర్క్ చేస్తున్నారో, ఆయన యావరేజ్ 30 to 40,000 per week. 30 to 40,000 per week. నేను ఇక్కడ చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే 30 నుంచి 40,000 వరకు ప్రతి వారము ఎర్న్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి అన్ని కంపెనీస్ వచ్చేసి మంత్లీ శాలరీస్ ఇస్తుందండి. నువ్వు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఏ కంపెనీ అయినా నీకు మంత్లీ వర్క్ చేస్తేనే శాలరీ ఇస్తుంది కంపెనీ. బట్ ఇప్పుడు నేను చెప్తున్న కంపెనీలో మీరు కనుక వర్క్ చేస్తే ఎవ్రీ వెనస్డే మనకి ట్యూస్డే నైట్ అనేది మనకి సెటిల్మెంట్ అయిపోతుంది. వెనస్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 8:30